ప్రభువునందు నిద్రించినటువంటి ఆచార్య రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ రావేల అంకుల్ గారి 2వ జ్ఞాపకార్థ స్తుతి కూడికకు అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క కొరియర్ సంస్థ డైరెక్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జయపాల్ గారికి, పీటర్ పాల్ గారికి, విజయపాల్ గారికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అంకుల్తో నాకు ఉన్నటువంటి పరిచయం 1989వ సంవత్సరంలో అంకుల్ కొరీడ్ అనే సంస్థను జయపాలన్న గారు, అదే రీతిగా అంకుల్ స్థాపించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద గ్రామాలు ఏది ఉండకూడదు. అంకుల్ ఆశయము నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కొరియర్ సంస్థ నడుపబడుతున్నదంటే అంకుల ఆశయం ఏ ఒక్క గ్రామంలో పేదలు ఉండకూడదు. అయితే ఆ యొక్క గ్రామాల్లో వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ఉంటున్న కారణం చేత ఈ యొక్క కొరియర్ సంస్థలో RFSC సెంటర్స్ను మేము ఆ యొక్క గ్రామాల్లో నడిపించడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామాల్లోని పిల్లలను మేము గవర్నమెంట్ స్కూల్స్లో చదివించటం, అదే రీతిగా అక్కడ ఆ గ్రామాల్లో చదువుకున్న పిల్లలు ముఖ్యంగా మేము సంతోషిస్తున్నాము. ఇప్పటి వరకు 1989 నుంచి ఇప్పటి వరకు అనేక మంది కొరియర్ సంస్థలు చదువుకున్న పిల్లలు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, టీచర్స్గా అనేక మంది పనిచేస్తున్నారు. వీరందరూ ఈ విధంగా ఉండటానికి కారణము అంకుల్ యొక్క ఆశయం. ఆ యొక్క గ్రామాల్లో మేము స్కూల్స్ నడిపించటం, అదే రీతిగా వైద్య రంగంలో ఆ యొక్క గ్రామాల్లో ప్రతి 15 రోజులకి ఒకసారి మేము డాక్టర్స్ని, నర్సెస్ని తీసుకుని ఆ యొక్క గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే బాగలేకుండా ఉన్నారో వారందరికీ ఆ యొక్క డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి ఉచితంగా మందులను ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అదే రీతిగా మహిళలకు ఆ యొక్క గ్రామాల్లో ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్స్ని మేము ఆ యొక్క గ్రామాల్లో మేము స్థాపించి ఆ యొక్క ఆ సెంటర్స్లో కుట్టు శిక్షణ అక్కడున్న మహిళలకు ఇప్పించడం జరిగింది. అదే రీతిగా ఆ యొక్క తరబీదు పొందిన మహిళలు ఈ దినాన అనేక గార్మెంట్స్లో పనిచేస్తూ 20 నుంచి 30 వేల వరకు సంపాదించుకుంటున్నారు. అది మాకెంతగానో సంతోషం. అదే రీతిగా 7వ తరగతి చదువుకొని చదవలేక ఖాళీగా ఉన్న వారికి కూడా మేము మా యొక్క జార్జి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరంలో రెండు విధాలుగా 6 నెలలకు ఒక కోర్సును మేము జరిపిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క కోర్సుల్లో కంప్యూటర్ శిక్షణ, రేడియో టీవీ మెకానిజం, ఎలక్ట్రికల్, ఇవి అన్నీ మేము వారికి పిల్లలకు నేర్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేటకు మేము ఎంతగానో తోడ్పడుతూ ఉంటున్నాం. అదే రీతిగా అంకుల్ రామాయపట్నం సెమినరీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రోజుల్లో ఆ వేదాంత పాఠశాల చాలా చక్కగా జరిగేది. ఆ యొక్క జరుగుతున్న సమయంలో నెలకు ఒకసారి ఒక వారం బయట మన బ్యాప్టిస్ట్ సంఘాలకు సెమినరీ సండేగా అంకుల్ మమ్మల్ని అందరినీ తీసుకొని పోయేవాళ్ళు. అక్కడ చదువుతున్న పాస్టర్స్ని కూడా తీసుకుపోయి ఆ యొక్క బ్యాప్టిస్ట్ సంఘాల్లో చైతన్యపరుస్తూ అంకుల్ ఎంతగానో సేవ చేశారు. అక్కడి నుంచి అంకుల్ ఏసీటీసీకి వెళ్ళి ఉంటున్న కారణం చేత అక్కడ వేదాంత పాఠశాల ఇప్పటి వరకు జరగలేదు. అంకుల్ ఆశయం ఏంటంటే తిరిగి ఆ యొక్క వేదాంత పాఠశాల రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీలో జరిగించాలని దేవుడు ఆ యొక్క ఆశయాన్ని మార్గాలను సరళం చేసి ఉంటున్నాడు.
మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీని మనం తిరిగి ప్రారంభిస్తాం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చైర్మన్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.